ఈ వర్గీకరణ పేరుతోటి మాలా మాదిగలను విడదీసే కార్యక్రమం ముందటేసుకున్నారు. విడదీస్తారు. మీకు కూడా అదే కావాలా? అది కావాలంటే వరి కన్నా ఎందుకు అడుగుతున్నాము? గవర్నమెంట్ చదువుకునే అవకాశం కల్పించి ఉచిత వైద్యం ఉన్నది ప్రభుత్వ ఆసుపత్రి, ఉచిత విద్య ఉన్నది ప్రభుత్వ బలం, చదువుకోవచ్చు. 57 ఉపకులాల్లో మీది బుడగ జంగాల నుంచి వచ్చిన ఈ యొక్క రాజలింగాన్ని చదువుకోకుండా ఎవరైనా అడ్డుపడ్డారు అంటే అడ్డుపడ్డాడే కదా. ఏం చెప్పిండన్న రాజ్యాంగంలో, ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత ఒక 10-15 ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పి అంబేద్కర్ స్వయంగా ఆయన నోటి నుండి చెప్పిన మాట. మరి ఆయన 10-15 ఏళ్ల తర్వాత అసలు రిజర్వేషన్ ఉండొద్దు అన్నాడు. మీరు ఇన్నేళ్ల తర్వాత మాకు ఇంకెక్కువ రిజర్వేషన్ కావాలని కొట్లాడడం ఎంతవరకు న్యాయం అన్నా? ఈ దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిరు. మీరు డెవలప్ కాలేదా అన్న? అందరు బట్టలు వేసినావు, బంగారు కడం వేసినావు, చిక్కగున్నావు. మేము కూర్చుంటే మాకే వాళ్ళు దూరం చేస్తున్నారు. వాళ్ళు మాదిగలే మమ్మల్ని మీరు మాదిగలు అంతా ఒకటే కదా? ఒక్కటే వాస్తవమే. కానీ ఒక మీటింగ్ లలో మీరు అందరు దళితులే కదా? కానీ ఈ మాలో అప్పటి నుంచి దూరం ఉన్నారు కాబట్టి మాదిగా పిలుస్తూనే అవమానపరుస్తున్నారు. ఓన్లీ మాదిగలేనా? మాలలు కూడా అట్లా చేస్తారా? మాల మా దగ్గర కూడా రారు వాళ్ళు. మేము వాళ్ళ దగ్గర పోము, వాళ్ళ నుంచి మేము కూడా పోము. ఎందుకంటే వాళ్ళ దగ్గర కలిసి ఉందామని లేదు. వాళ్ళ దగ్గర ఏమంటున్నట్టే మీలో అంబేద్కర్ లాగా కష్టపడి పోరాడే తత్వం చచ్చిపోయి ఆయన సృష్టించిన, ఆయన క్రియేట్ చేసిన ఈ యొక్క రిజర్వేషన్ కు మీరు అలవాటు పడిపోయారు అన్నట్టు. బ్రో, ఈ రాజకీయం ఎట్టుందంటే ఉంటే దొరల చేతి ఉంటది, ఉంటే రెడ్డిల చేతులు ఉంటది. మిగతా బీసీ కులాలు వస్తలేదు, రానివారు వీళ్ళు. చిన్న మొన్న బీసీ భావజాలంతో బీసీలందరినీ ఐక్యం చేయడానికి తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకున్నాడు. మరి ఈయనన్నా సరిగ్గానే ఉంటాడా? కొన్ని తగ్గించుకుంటే ఆయన #1 పొజిషన్ లో ఈ రాష్ట్రంకి ఒక పెద్ద నాయకుడు అవుతాడు. భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న మంచి రాజకీయ నాయకుడు అయ్యే అవకాశం. మరి దళితులనే ఛాయ పైసలు అడుక్కొని అంగిలాగు సిద్ధాంతంతో చెప్పి అటు దళితులను ముంచిండు. తీన్మార్ మల్లన్న గురించి ఒక సామెత స్పెషల్ ఈయన మీద వాడతారు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అనే వ్యక్తిని అని అంటారు. అదే మార్చుకోవాలి. అదే ఏం చెప్పిండన్న రాజ్యాంగంలో, ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత ఒక 10-15 ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పాడు. అంబేద్కర్ స్వయంగా ఆయన నోటి నుండి చెప్పిన మాట. మరి ఆయన 10-15 ఏళ్ల తర్వాత అసలు రిజర్వేషన్ ఉండొద్దు అన్నాడు. మీరు ఇన్నేళ్ల తర్వాత మాకు ఇంకెక్కువ రిజర్వేషన్ కావాలని కొట్లాడడం ఎంతవరకు న్యాయం అన్నా? ఎప్పుడు డెవలప్ అయిన కులాలు ఇది ఎట్టుందంటే దళితుల్లో కూడా రెడ్డి లాగా ఉన్నది. దళితుల్లో రెడ్డి ఎవరా? దళితుల్లో రెడ్డిలు ఎవరన్నా? రెడ్డి చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్పరా? దళిత రెడ్డి అంటే మా వివేకానంద లేడా? దళిత దొర కూడా ఆయన. దళిత రెడ్డి. మరి నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మన చౌరస్తా లీడర్లో SC 57 ఉపకులాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఎవరన్నా? బాగున్నానన్నా. SC 57 కులాల ఐక్య వేదికనా అన్న? ఐక్య వేదిక. ఓకే. కండువా చకచక మెరుస్తుంది. అవునా? కండువా ఉంటేనే గుర్తింప. వాస్తవం చెప్పాలంటే ముందుగా మీకు, ఈ యజమాన్యానికి, టీవీ యజమానికి నమస్కారాలు. ఈ కండువా ఏంటంటే, కండువా లేకుండా మమ్మల్ని గుర్తిస్తలేరు. అక్కడ పోతే అందరేమో పేర్ల మీద గుర్తుపడుతున్నారు, కులం మీద గుర్తుపడుతున్నారు. మమ్మల్ని మాత్రము ఇది వేసుకుంటేనే అరే ఈయన SC 57 కులాల రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నారు కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది. మేము అంటే కనీసం మీకు కండువా లేకపోతే గుర్తింపు కూడా లేదు మాకు. ఇది వేసుకుంటే గుర్తింపు ఉంది కాబట్టి వేసుకుంటున్నాం మేము. ఓకే. దాన్ని తీసి గుర్తింపు కోసం పోరాడలేరా? తప్పనిసరిగా. మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడే మేము కూడా తీస్తాను. ఇప్పుడు మీతో స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. మాకు గుర్తింపు కావాలి, మా కులం మేము గుర్తింపు చేసుకోవాలి, మా ఆలోచన. ఓకే అన్న, రైట్. మొదలు పెడదాం. ఏది అడిగినా కూడా సూటిగా సమాధానం చెప్తారని ఆశిస్తూ ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నా. తప్పనిసరిగా. తర్వాత తమ్మి కొంచెం నెగిటివ్ అవుతుంది, వద్దు కట్ చేయ అనడాలు ఏవి ఉండవు. ఏమి చెప్పను కూడా చెప్పను. ఓకే. కుల్లా గుత్తా. ఓకే అన్న, రైట్. కుల్లం కుల్లా. ఈ వర్గీకరణ పేరుతోటి మాలా మాదిగలను విడదీసే కార్యక్రమం ముందటేసుకున్నారు. అవునా? అవును. విడదీస్తున్నారా? విడదీస్తలేదు. విడదీస్తారు.
మీకు కూడా అదే కావాలా? అది కావాలంటే వరి కన్నా ఎందుకు అడుగుతున్నాము? ఉపకులాలు అన్యాయమైనరు. 57 కులాలు మాల మాదిగా 2 కులాలే లబ్ధి పొందినవి. 2 వాళ్ళు అన్ని రకాలుగా విద్యలో ఉద్యోగాల్లో వాళ్ళే పాలు పంచుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి 57 కులాలను పట్టించుకుంటలేరు. అంటే 57 కులాలను ముందటబడి చదువుకోగా పని చేసుకోగా ఎవరు ఆపుతున్నారు? అంటే చదువుకోగానే మాకు అంతవరకు అది లేదు కదా. మేము వాస్తవానికి చదువుకు దూరంగా ఉన్నోళ్ళం. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే ఈ రోజు కూడా చదువుకుందామని మాకు సర్టిఫికేట్ కావాలంటే ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. చదువుకున్న కులాలకు మాల మాదిగలకేమో ఎంఆర్ఓ ఇస్తున్నాడు. మరి ఇప్పుడు 6 నెలలు తిరిగి మా వాళ్ళు వెనకబడిపోతున్నారు. మరి చదువు ఎటుకొస్తుంది? సర్టిఫికేట్ ఎంఆర్ఓ అన్ని కులాలకు మాల మాది అన్ని కులాలకు ఎంఆర్ఓ ఇస్తాడు. మా కులాలు మాత్రము ఆర్డీఓ ఇస్తాడు. ఆర్డీఓ ఎందుకు ఇస్తున్నారు అంటే గవర్నమెంట్ జీవో ఉందంటారు. గవర్నమెంట్ జీవో చదువుకున్న వాళ్ళకు, ఇంజనీర్లకు, డాక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకేమో జీవో లేదు. కానీ మాకు రావడానికి జీవో ఆర్డీఓ వాళ్ళ జీవో ఇస్తుంటే మేము ఏడ చదువుకుంటాము? మా జాతిలో చాలా మంది సెన్సాన్ చేస్తూ ఉంటారు. ఆ జాతులు చదువుకోవాలంటే మేము చాలా వెనుకబడ్డాము. మాకు సర్టిఫికేట్ రాలేదు కాబట్టి మేము ఇప్పుడు మాకు వరికన్నా కావాలని అడుగుతున్నాం. వాళ్ళు మాకన్నా ఎక్కువ ముందు చదువుకున్నారు. మాలలు ఉద్యోగాలు ఉన్నారు, విద్యలో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. మేము వాళ్ళు అన్ని రకాల అభివృద్ధి చెందిరు కాబట్టి మేము చెందలేము. మా వర్గీకరణ మాకైతే మా వాటా మాకు వస్తే మేము అభివృద్ధి చెందుతాము, చదువుకుంటాము, ఉద్యోగాల్లో పోటీ పడతాము అడుగుతున్నాం. మీతో నా పాయింట్ ఒకటే అన్న, మీకు గవర్నమెంట్ చదువుకునే అవకాశం కల్పించింది. అంటే ఉచిత వైద్యం ఉన్నది ప్రభుత్వ ఆసుపత్రులు, ఉచిత విద్య ఉన్నది ప్రభుత్వ బళ్ళల్లో, చదువుకోవచ్చు కదా. అంటే పర్టికులర్ గా ఇప్పుడు 57 ఉపకులాల్లో మీది బుడగ జంగాల కులం. బుడగ జంగాల నుంచి వెళ్ళి వచ్చిన ఈ యొక్క రాజలింగాన్ని చదువుకోకుండా ఎవరైనా అడ్డుపడ్డారు? ఫాస్ట్ మంచిగా అడిగారు మీరు. అడ్డుపడ్డారు అంటే అడ్డుపడ్డాడే కదా, మా సర్టిఫికేట్ రావడం కదా. మొన్నటి దాకా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాకు ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ సర్టిఫికేట్ మార్చిండు 5 కులాలకు. అంతకుముందు ఆర్డీఓ ఇచ్చాడు కదా. ఆర్డీఓ ఇవ్వాలంటే ఒక 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరం పోయి తిరిగి చెప్పులు అరిగిపోయి చదువు బంద్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా వచ్చి కూర్చున్నాము. ఇప్పటి కూడా మా వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్టిఫికేట్ ఇప్పుడు ఏమంటున్నాం మేము? మీరు చదువుకున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, ముఖ్యంగా విద్యావంతులేరు కదా. అంతకన్నా ముందు విద్యావంతులు అయినాక మీకు మీరు అభివృద్ధి చెందారు కదా. మేము కూడా చదువుకుంటాము అంటున్నాము. మాకు వరి కన్నా మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 5 కులాలకు ఇచ్చి కొన్ని కులాలకు ఇంకా 20-30 కులాలకు ఆర్డీఓ ఇస్తున్నాడు. ఎట్లా చదువుకుంటాము మేము? వాళ్ళతో ఎట్లా పోటీ పడతాము? వాళ్ళ పిల్లలతో ఎట్లా పోటీ పడతాము? వాళ్ళు ఏమంటున్నారంటే మీలో అంబేద్కర్ లాగా కష్టపడి పోరాడే తత్వం చచ్చిపోయి ఆయన సృష్టించిన, ఆయన క్రియేట్ చేసిన ఈ యొక్క రిజర్వేషన్ కు మీరు అలవాటు పడిపోయారు అని అంట. కాదని నేనంట. ఎందుకంటే వాస్తవానికి ఆయన మహానుభావుడు. ఆయన చూసిండు ఏ కులం బాగుపడుతుంది, ఏ కులం వెనుకబడ్డది అని చెప్పేసి అన్ని ఎస్సీలో దళితుల్లో అయ్యో ఈ కులం వెనుకబడ్డది, ఈ కులం ఆయనకు ఒక్కటి ఎస్సీ కాదు, బీసీలు, రెడ్డిలు అన్ని కులాలకు రాజ్యాంగం రాసిండు. వరికన్నా బీసీలో కూడా ఉన్నది. కొన్ని కులాలు వెనుకబడ్డాయి కాబట్టి వరికన్నా వాళ్ళకు చేసిండు. వీళ్ళకు కూడా ఈ ఎస్సీలో కూడా ఎట్లా పరిస్థితి వచ్చిందంటే మాలలో అభివృద్ధి చెందిరు. ఆయన ఏమన్నాడు? జనాభా 10 మీ పొలాలు మీరు తీసుకోండి అన్నాడు. ఇప్పుడు జరుగుతలేదు కదా అది. మహానుభావుడు ఆయన చెప్పిండు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాళ్ళు, వాళ్ళ వారసులు అనేవాళ్ళు ఈ రోజు ఆయన అడుగు జాడలో నడుస్తున్న వాళ్ళు, ఆయన బాటలు నడుస్తున్న వాళ్ళు ఆలోచించాలని చెప్తాం మీ ద్వారా. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? మీ జనాభా ఎంతో ఆ జనాభా పక్కన తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. అంటే మీరు అంబేద్కర్ ఏది చేసినా రైటే అంటారు. రైటే చేసిన అంబేద్కర్ చెప్పినని వాస్తవాలు. ఇదే అంబేద్కర్ ఏం చెప్పిండన్న రాజ్యాంగంలో, ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత ఒక 10-15 ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పాడు. అంబేద్కర్ స్వయంగా ఆయన నోటి నుండి చెప్పిన మాట. మరి ఆయన 10-15 ఏళ్ల తర్వాత అసలు రిజర్వేషన్ ఉండొద్దు అన్నాడు. మీరు ఇన్నేళ్ల తర్వాత మాకు ఇంకెక్కువ రిజర్వేషన్ కావాలని కొట్లాడడం ఎంతవరకు న్యాయం అన్నా? ఎప్పుడు డెవలప్ అయిన కులాలు ఉన్నాయి ఉంటేనే చేయమని చెప్పిండు. ఏ డెవలప్ అయినవి? డెవలప్ కాలేవు కదా. దళితుల్లో చాలా వెనుకబడ్డాయి కదా. అప్పుడు డెవలప్ అయ్యి అక్షర విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ముందు మీరు బయట బాగా డెవలప్ అయితే తీసేయమని చెప్పిండు. ప్రభుత్వం తెలుసు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, సెంట్రల్ లో బీజేపీ చేస్తుంది. ఈ దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిర్రు. డెవలప్ కాలేదన్నా? మా అందరు బట్టలు వేసినావు, బంగారు కడం వేసినావు, చిక్కగున్నావు. ఇప్పుడు బట్టలు వేసిన ఇప్పుడు ఈ సమాజంలో ఎంతో కొంత తెల్ల బట్ట వేసుకోకపోతే దగ్గర రానిస్తలేరు. ఎంతో కొంత కొంచెం మంచిగా లేకపోతే దగ్గర కానీ కూడా మాట్లాడే పరిస్థితి కాబట్టి ఇప్పుడు కూడా ఉంది. తెల్ల బట్టలు లేకపోతే దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా. మాదిగల సోదరులు ఉన్నారు. ఒకసారి మీటింగ్ పెట్టి, ఒక హోటల్ మీటింగ్ పెట్టినాం. మీటింగ్ పెడితే వాళ్ళతో మేము కలిసి ఉంటాము. మేము కూర్చుంటే మాకే వాళ్ళు దూరం చేస్తున్నారు. వాళ్ళు మాదిగలే మమ్మల్ని మీరు మాదిగలంతా ఒకటే వాస్తవమే. కానీ ఒక మీటింగ్ లలో దళితులమే ముందు దూరం పోయి కూర్చో, ముంగడు కూర్చోకు అంటే మాదిగలంతా ముఖం చెప్తున్నా కదా. ముఖం ముంగట కూర్చొని మాట్లాడితే వీళ్ళు ఎందుకు పిలిచిర్రు,
మీరు 57 కులాలు పిలిచి ఒక నాయకుడు అంటాడు. అవగాహన ఉందా లేదా? అదే మందకృష్ణ దగ్గర మీ మూడు చెప్తున్నా, మందకృష్ణ ఇట్లా కూర్చుంటే మా పక్క సీట్ కూర్చోబెడతారు ఆయన. అంటే వీళ్ళకు వాళ్ళకి తేడా ఏముందంటే ఎంత దూరం ఉందో ఆలోచించండి మీరు. అంటే మాదిగలు ఉన్న ఉపకులం అంటున్నాము, పిలుస్తారు, మీటింగ్ పిలుస్తారు, వాళ్ళు 10 మంది రోడ్ల ఎందుకు చెప్తున్నారు ఎగ్జాంపుల్, 10 మంది ఒక లైన్ లో కూర్చుంటే 10 మంది ఉపకులం పెట్టుకోవాలి, మీరు మీ మధ్య కూర్చోబెట్టుకోవాలి. అట్లా కాకుండా ఎక్కడ కొనవాడేస్తున్నారు. ఏడు న్యాయం ఉంది మాదిగల దాంట్లో? ఏడు న్యాయం? మీలో మీకు అంత వివక్షత ఉన్నప్పుడు, అంటే ఈ దళితులన్న వాళ్ళలోనే ఐక్యత లేనప్పుడు ఇక దేశాన్ని ఏం వెళ్తారన్నా? ఏలడం అంటే ఇప్పుడు ఉన్నవాడు దోసుకుంటుడు. ఇప్పుడు మోటు శాస్త్రం ఏముందంటే సామెత, ఎవరికైతే చేతిలో ఏది లక్కిడి కట్టె ఉంటుందో ఆ బర్రె అక్కడ ఉంటుందంట, ఆ విధంగా పోతుందంట. కట్టె వాళ్ళ దగ్గర ఉంది, బర్రె వాళ్ళ ఎక్కడ అడ్డు పోతుంది. మాదికి కట్టె లేదు, ఏది లేదు మా దగ్గర. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వరి కన్నా కావాలి కొట్టాడుతారు, వాస్తవం అనుకుంటారు. వాస్తవమే. మరి మాదిగలు ఈరోజు చెప్తున్నా, మాదిగలు మేము చాలా వాస్తవం ఒప్పుకుంటాము. కానీ అక్కడ కూడా కొంతమందిని, నేను అందరినీ మాదిగలు అంటలేను, కొంతమంది మాత్రము కొంతమంది దూరం పెడుతున్నారు. దూరం పెట్టంటే వాళ్ళు పిలుస్తారు, మమ్మల్ని అక్కడ అవమానం చేస్తున్నారు. అక్కడ ఇంత అన్యాయం దళితుల్లో మీకే ఉన్నప్పుడు మరి పైన వాళ్ళు అంటే ఇంకా వేరే వర్గాల వారు మీ పైన ఈ యొక్క అణిచివేతను కావచ్చు, లేకపోతే అంటరానితనాన్ని కానీ చూపడం అంటే మాలలు ఉన్నారు. మాలలు మా ఫస్ట్ నుంచి మా దగ్గర రారు, మేము వాళ్ళ దగ్గర పోం. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు దూరం ఉంటాం. మేము ఫస్ట్ నుంచి ఉన్నది మందకృష్ణ నెంబర్ తిరుగుతున్నాం, మందకృష్ణ నెంబర్ మాట్లాడుతున్నాం, ఏ మీటింగ్ ఆయన పోతున్నాం. కానీ ఈ మాలలు మాకు అప్పటి నుంచి దూరం ఉన్నారు కాబట్టి మాదిగా పిలుస్తూనే అవమానపరుస్తున్నారు, పిలుస్తూనే అవమానపరుస్తున్నారు. ఓన్లీ మాదిగలేనా, మాలలు కూడా అట్లా చేస్తారా? మాల మా దగ్గర కూడా రారు వాళ్ళు, మేము వాళ్ళ దగ్గర పోము, వాళ్ళు పిలిచే మేము కూడా పోము. ఎందుకంటే వాళ్ళ దగ్గర కలిసి ఉందామని లేదు వాళ్ళ దగ్గర. మాలల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చింది మేమే తినాలి, మేమే బతకాలి, మా పిల్లలు బతకాలి, ఆ పిల్లలు బతకాలి, వరికన్నా చేస్తున్నారు. ఇప్పుడు మీరు దళితులే, మాలలు దళితులే. సరే ఉపకులాలు అనేది కులాలు అనేది పక్కన పెడితే మీరు దళితులే, మాలలు దళితులే. మీరు ఒకరి మీద ఒకరు ఇంత దుమ్మెత్తుకొని పోసుకుంటే ఎట్లా అన్న? అయితే ఉపకులం కావు వాస్తవం చెప్పాలంటే. ఏ కులానికి ఆ కులం సపరేట్ ఉంది. అక్కడ మంచం బొత్తు లేదు, కంచం బొత్తు లేదు. కానీ ఒక ఆనాడు ఉపకులాల మాది కింద ఒక 19 కులాలు, తర్వాత మాలలో కొన్ని కులాలు పెట్టారు కాబట్టి ఉపకులం అంటే గవర్నమెంట్ వీలు తెలుసుకొని చెప్తున్నారు ఏ కులానికి ఏ కులం సంబంధం లేదు, ఏ కులం వాళ్ళకే ఉంది. కానీ ఈ యొక్క మాలలు ఉన్నారు కదా, ఈ యొక్క మాదిగలు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేసినా మాల ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాలలు వరికన్న కావాలని కోరుతున్నాం మేము. ఇప్పుడు 59 కులాలలో 58 కులాలు వరికన్న కావాలని కోరుతూ ఉంటే ఒక్క కులం మాత్రమే 59 ఒక కులము మాకు వరికన్న వద్దని చెప్పి నిన్న అసెంబ్లీలో ముట్టడి చేసింది. ఎక్కడ న్యాయం అని మాలా సోదరులు అడుగుతుంది మీ ద్వారా. అంటే ఇప్పుడు తప్పే ఉందన్న, అంటే అందరు కలిసిమెలిసి ఉన్నాం, మంచిగానే ఉన్నాం. సరే కంచం పొత్తు లేకపోవడం, మంచం పొత్తు లేకపోవడం ఏమో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మాల, మాదిగలు, బుడగజంగాలు, బైండ్లు, ఇంకా ఎవరి పేరు చెప్పినా, మోచి ఏ పేరు చెప్పినా కూడా ఏం యాదికి వస్తుందన్న, అరే వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలరా, అణచివేయబడ్డ వాళ్ళు, వెనుకబడ్డ వాళ్ళు అన్నది గుర్తొస్తుంది. మళ్ళీ ఇందులో ఈడు ఈ పంగ, ఆడ ఆ పంగ, ఆడాది ఈడిది అంటే ఇదెంత వరకు? ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీలు, దళితులు అంటే మాల, మాదిగ 2 కులాలే గుర్తుకొస్తాయి. మిగతా 57 కులాలు గుర్తించేవారు లేరు. ఇప్పుడు మీకు తెలియదు వాస్తవం చెప్పాలంటే. మేము ఆఫీసులు పోతే కొన్ని ఆఫీసులు పోతుంటే ఈ కులం ఉందా అని అడుగుతారు. అరే బుడగజంగం సార్ మీ కులం, మా కులం అంటే బుడగజంగం ఉందా అంటారు. అరే ఇంకో కులం చెప్తే ఆ కులం ఉందా అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మా కులాలను బయటికి రాకుండా కూడా ఈ దళితులే చేస్తున్నారు, దళిత నాయకులే చేస్తున్నారు. కులాలను బయటికి రాకుండా దళిత నాయకులే కదా. మరి ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. అవును. ఎందుకంటున్నాం అంటే అన్ని ఎస్సీ అంటే ఎవరు, దళితులు అన్న. ఇప్పుడు మాల, మాదిగలు అనేటోళ్ళే అణచివేతకు గురైన వాళ్ళు, వాళ్ళ బాధను చూసిన వాళ్ళు దట్టు ఇంకా వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఇంకా ఇట్లనే ఉంచాలి అని అనుకుంటారా అన్న? వాళ్ళని అనుకుంటారు కదా, అనుకుంటారు కాబట్టి మాకు ఎవరికైనా ఎత్తలే కదా, అనుకుంటారు కాబట్టి మేము బాగా బతకాలి, బాగా తినాలి, మా పిల్లలు చదువుకోవాలి, మా పిల్లలు ఉద్యోగాలు రావాలంటే మేము అంచబడుతున్నారు, మమ్మల్ని అంచవేస్తారు కదా, తొక్కుతున్నారు కదా. అందుకే కదా ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇప్పుడు మాలలు అంటున్నారు. మాలలు అన్ని రకాల అభివృద్ధి చెందిరాలు. అభివృద్ధి చెందినాక అరే మాకన్నా చిన్నోళ్ళు తక్కువ ఉన్నారు, జనాభా తక్కువ ఉన్నప్పుడు ఇంకేముందా, వీళ్ళకి న్యాయం జరగాలి. దళితులే కదా, వాళ్ళు దళితమే, మేము దళితమే. ఇది ఎట్లుంది అంటే దళితుల్లో కూడా రెడ్డిలాగా ఉన్నది. దళితుల్లో రెడ్డిలు, దళిత దొర, దళిత రెడ్డి. ఎవరా దళితుల్లో రెడ్డిలు? ఎవరన్నా రెడ్డి చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్పరా? దళిత రెడ్డి అంటే మా వివేకానంద లేడా? దళిత దొర కూడా ఆయన, దళిత దొర, దళిత రెడ్డి. మరి వివేక వెంకటస్వామి.
ఆయన పిల్లలు ఏం చదువుకుంటారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎక్కడ దాకా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాము. వాస్తవాన్ని పెద్ద చాలా మంచోడు, చదువుకున్నాడు, జ్ఞానుడు, మంచోడు. ఎప్పుడన్నా ఉపకులాలు ఎప్పుడు పట్టించుకున్నాడా? వివేకానంద గారు ఎప్పుడో పిలిపించుకొని మాట్లాడి వాస్తవాన్ని అన్నాడు కదా. ఎప్పుడన్నాడు? మన పెద్ద మీటింగ్ పెట్టిండు. ఎందుకు పెట్టినామని అడుగుతున్నాం మేము. మీటింగ్ పెట్టినాం కదా, నువ్వు కొంచెం బాగా అన్ని రకాలు ఉన్నోళ్ళు కదా, అరే మీకన్నా కింద కులాలు ఉన్నాయి కదా, 57 కులాలు, మరి ఎందుకు అన్యాయమైన ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నాను. అడగకుండా మీటింగ్ పెట్టేసి వరికన్నా వద్దని పడుతుంది, వాళ్ళనేమో రెచ్చగొడబడుతుంది. ఇంకా ఇప్పుడు నిన్ననేమో వీళ్ళు మాలలు మేము అసలు ముట్టడి చేస్తామన్న వాటి వరికన్నా చేయడం బాధ ఎందుకని అడుగుతున్నా వాళ్ళు. నేను వరికన్నా కావద్దా అంటే మీరే బతకాలి, మీరే తినాలి, మీరే ఉద్యోగాలు పొందాలి, మీరే చదువుకోవాలి, మీరే ఎమ్మెల్యే కావాలి, మీరే ఎంపీలు కావాలి, మిగతా 57 కులాలు అట్లా అనగబడతారా మీరు? అంటే సమన్యాయమే జరుగుతూ ఉన్నది. ఎవరికి వాళ్ళు చదువుకొని ముందుకు పోతే సరిపోయేదానికి మళ్ళీ వర్గీకరణ అని చెప్పేసి ఏబిసిడిగా దీన్ని విడదీయడం ఎందుకు అనేది వాళ్ళ వాదన. చదువుకోవడం అంటే చదువుకొని మేము ఉన్నాం కదా, చదువుకుందాం మనకు సర్టిఫికేట్ లేవు. మీరు ఎప్పుడైనా వచ్చి మీరు ఎందుకు సర్టిఫికేట్ సీఎంతో చెప్పారా? మీరు ఎప్పుడైనా వచ్చి మీరు పెద్దగా పాత్ర వహించి అవును మీరు చాలా వెనకబడ్డ కులాలు, ఒక బుడగ జంగం చాలా కులాలు ఉన్నాయి, ఇలాంటి 57 కులాలు ఉన్నాయి కదా, మీరు వెనకబడ్డారు మనం తీసుకొచ్చి సీఎం తీసుకొచ్చి మాట్లాడిపించారా మీరు ఎప్పుడైనా? లేకుంటే సమానం అంటారు ఏబిసిడి వరకైనా వద్దంటున్నారు మీరు. ఓకే వద్దన్నప్పుడు మీ వాటా మీరు తీసుకోవాలి, మీరు ఎంత వెనకబడ్డారు అని అడిగిరా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు దగ్గరకు రాలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు వరకైనా వద్దంటారు అంటే ఏడవుతుంది వాళ్ళు ఎట్లా వాళ్ళు న్యాయం అవుతుంది? వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమను. అన్ని ఇంకోటి మాలలు కూడా అందరిని అంటలేను, రాజకీయంగా రంగు పూసుకున్న వాళ్ళు మాత్రమే ఈ వరికన కావాలని వరికన వద్దా ఆపుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మనం న్యాయంగా పోరాడుతున్నాము, ఇది అన్యాయమే ఈ యొక్క వర్గీకరణ అని చెప్పి మొన్నటికి మొన్న రెంజర్ల రాజేష్ కూడా బాగానే ఫైర్ అయ్యాడు. రెంజల రాజేష్ చాలా మంచోడు, గొప్ప జ్ఞాని, ఒప్పుకుంటా, లేదు జ్ఞానే. కానీ ఈ మధ్యలో ఆయన కూడా వరికన్నా గురించి మాట్లాడుతూ విచిత్రం అనిపిస్తుంది నాకు. ఆయన మాట్లాడదు నాకైతే చాలా సేమ్ అనిపించింది. ఎందుకంటే అలా మేధస్సు మంచి అన్ని కులాల పైన కానీ మాటల్లో అన్ని రకాలుగా చెప్తాడు, అవగాహన బాగుంది. కానీ ఆయన కూడా ఈ రోజు వచ్చి ఏమో ఇది వరికన్నా అవసరం లేదు, మేమే వెనకబడ్డామంటే నువ్వు ఎల్ల వెనకబడ్డావు అడుగుతున్నావు రెంజల రాజేష్ని. చదువులు వెనుకబడ్డరా మీరు? ఉద్యోగాలు వెనుకబడ్డరా? మీ దాని ఐఏఎస్ ఆఫీసర్ లేరా? ఇది ఎంపీపీ లేరా? ఎమ్మెల్యే లేరా? మినిస్టర్ లేరా? మళ్ళీ ఇంత ఉన్నాక ఏం లేరు? ఉపకులాలు ఉన్నారు ఎవరన్నా? ఉపకులు ఉన్నారు కదా. నువ్వు ఎట్లా అంటావని రెంజల రాజేష్ అడుగుతున్నాను. ఒక పెద్ద మనసు చేసుకొని అన్ని అవగాహన ఉన్నాను. వేరే వాళ్ళు అంటారు తెలిసో తెలియకో అవగాహన లేని వాళ్ళు అడుగుతారు అంటున్నా. కానీ నువ్వు అన్ని తెలిసిన కూడా ఎట్లా అడుగుతావు? నువ్వు ఎట్లా అడుగుతావు? నువ్వు వరికన వద్దని కరెక్ట్ కాదు కదా. నువ్వు ఏమో నాకు అర్థమవుతుంది. మరి ఇంత మంచి నువ్వు కూడా కొంచెము నీకు ఏమైనా మాకు అర్థమవుతుంది. రెంజల రాజేష్ గారు చాలా అది చేస్తున్నారు మీరు. కొత్తగా ఇప్పుడు పాట కూడా రాసి మరి పోరాటం చేస్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ ఆపుతామని. ఒక్కటే మాట, ఎవరిచ్చినా ఆగేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో 7 మంది జడ్జిలతోటి చేయమని చెప్పి రాష్ట్రానికి అప్పచెప్పిన తర్వాత ఇక వీళ్ళు ఏంది ఇప్పుడు వీళ్ళ ఆశ ఏంటంటే ఇంకా కాలేదు, ఇంకా కాదు, సుప్రీంకోర్టులు వేస్తాము, ఇంకా కోర్టులు వేస్తాము అంటే ఆల్రెడీ అక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి అప్పచెప్పింది. అప్పచెప్పంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లేచి మేము రైకం చేస్తామని చెప్తున్నాడు. ఇంకా ఏడాగుతుంది వీళ్ళు అంటే వీళ్ళు లొల్లి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా లొల్లి పెట్టి చేయాలనుకుంటారు. నీ వాస్తవం మీ ద్వారా చెప్తున్నా ఎవరు మాలా సోదరులకు, రాష్ట్రములో అన్ని కులాలు, రెడ్డిలు, బాపనోలు, బీసీలు, మాల, మంగళ ఇవన్నీ కులాలు కూడా వరికన్నా న్యాయమైన కోరిక అంటారు వాళ్ళు. ఎందుకంటే 59 కులాలు ఏ రకంగా ఉన్నాయి, 57 ఒక కులం ఎట్లా ఉంది, ఇంకో అట్లా చూస్తే 57లో 2 కులాలు బాగుపడాయి, మళ్ళీ మాల మాదిగా బాగుపడాయి. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉండొచ్చు కొంచెం. అంతకన్నా ఎవరు బెటర్ ఉన్నారు? ఇంకా మాల బాగా బెటర్ ఉన్నారు, వాళ్ళ తర్వాత మాదిగలు ఉన్నారు కదా. ఈ 2 కులాల కంటే ఇంకా దూరము ఊరి బయట ఉన్నాం కదా, మాకు గుడిసెలు వేసుకొని మా గురించి ఎందుకు అడగరా అడుగుతాను ఇద్దరు. నేను అడగాలి కదా. అంటే మీరు కొట్లాడి ఈ యొక్క వరికని ఎట్టయిపోయింది అంటే మాల మాది 2 కులాలు అనుకుంటారు. ఈ 2 కులాల కొట్లాట కాదు, ఇది 59 కులాల కొట్లాట. ఇది 59 కులాల కొట్లాట. కానీ వాస్తవానికి ఈ వర్గీకరణ వెనుకాల మందకృష్ణ మాదిగ చేసిన ఒక దోపిడీ ఉందనేది ఆరోపణ. ఏమని? బీజేపీ దగ్గరికి పోయి మోకరెళ్ళి దళితుల ఓట్లు బ్యాంకును అంతా బీజేపీకి ఏపించి డబ్బులు తీసుకున్నాడు. అది తప్పనంట. ఎందుకంటే సుమారు 30 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తుండు మందకృష్ణ గారు. దేని గురించి చేస్తుండు? అన్ని కులాలు బాగుపడాలి, 59 కులాలు సమాన వాటా తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆయన జ్వరం వచ్చినా, కాలిరిగినా, ఇంకేమైనా భార్య పిల్లల్ని వదిలేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం తిరిగిండు, తెలంగాణ రాష్ట్రం తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన హైదరాబాద్లో ఒక ప్రధానమంత్రి తీసుకొచ్చేసి
ఒక మాది కులం గురించి మాది ఉపకులం గురించి మీటింగ్ పెట్టి అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అలాంటి నాయకుడు లేడు అని అడుగుతాను చెప్తాను. అంటే ఇదంతా కూడా దళితుల ఓటు బ్యాంకునంతా బీజేపీ వైపు మళ్లించడం కోసమేనా? అరే ఎట్లయితుంది? మాకు న్యాయం జరగాలి కదా. మాకు ఏ పార్టీ అయితే ముందు ఇప్పుడు బీజేపీ అవుతుందా కాంగ్రెస్ అవుతుందా, ఇప్పుడు ఏ పార్టీ చేస్తే ఆ పార్టీ ఓడిస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే మాకు కావాల్సింది వరికన్నా కావాలంటే మాకు ఇవన్నీ ఏబిసిడి కావాలనుకుంటే నువ్వు చేస్తాడు ఎందుకు చేయమంటున్నా. ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రి వచ్చేసి ఒక దళిత పార్టీకి దళితులు పెట్టిన మీటింగ్కి వచ్చేసి మేము న్యాయం చేస్తా అని చెప్పిండు. దాన్ని సంతోషపడాలి. కానీ మందకృష్ణ గురించి కానీ డబ్బులు దోసుకుంటూ ఎవరు దోసుకోలేదు, ఎవరు దోసుకుంటారు తీసుకుంటారు వాళ్ళు. మందకృష్ణ కూడా అది అంటలేను కానీ కాదు అది. కానీ ఉట్టి పెట్టడం ఎందుకు? ఇంకో ఎవరైనా మీరు అన్నారు అనుకో, మీరు అన్నప్పుడు ఎవరైనా తీసుకొచ్చి ప్రధాన మంత్రిని తీసుకొచ్చే కెపాసిటీ మీకు ఉందా? లేదు. ఒక సీఎం మంత్రిని తీసుకొచ్చి ఒక మాట చెప్పించే దమ్ముందా? లేదు. కానీ ఆయన తీసుకొచ్చి పెడితే ఆయన దోసుకుంటూ అంటారు. అరే దగ్గర దోసుకుంటూ, అరే మంచి చేసినా దోసుకుంటూ అంటాడు, చెడు చేసినా దోసుకుంటూ అంటాడు. దోసుకోకుండా ఎవరు చెప్పండి అని చెప్తాను నేను. ఒక్క వర్గీకరణను ఆఫర్ చేసి దళితులకు మొత్తం రాజ్యాంగాన్ని అంతా మార్చేసే కుట్రలో మరి బీజేపీ ఉన్నది. మీరు ఆ మాయలో పడుతున్నదేమో అనిపిస్తుంది. అదేమి కాదు. అదేది ఈ యొక్క ఏది మన ఏమన్నారు వర్గీకరణ ఒక్క పేరుతోటి మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసే కుట్రలో బీజేపీ ఉన్నది. ఆ వలలో మీరు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మోడీ ప్రధానమంత్రిగా చెయ్యరు. అలాంటి వాళ్ళు ఇంకా 10 మంది వచ్చినా ఈ యొక్క దళితుల్ని దూరం చేసి ముక్కలు చేసే పరిస్థితి ఉండదు. దళితులు పిచ్చోళ్ళు కాదు. దళితులు కాదు కానీ పిచ్చోళ్ళని చేస్తారు పైన నాయకులు. లేదు ఎందుకు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మాల నాయకులు, మాదిగ నాయకులు, ఉపకుల నాయకులు ఏకం కావాలి. ఈ వరీకరణ అయిన తర్వాత ఎట్లయితే మీ మీద మీకే ఇంత కుట్ర ఉంటది. మీరే చెప్పిండ్రు ఓ మీటింగ్ పోతే మా తోటి మాదిగ ఆయననే నన్ను అందులో ఉపకులం అని నన్నే చిన్న చూపు చూసిందని మీరే చెప్తున్నారు. మీకే ఇంత ఒకరో ఇద్దరు మీలో మీకు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటదన్నా? వాళ్ళతో పేరు ఖరాబ్ అవుతుంది అనేది. వాళ్ళతోనే పేరు ఖరాబ్ అవుతుంది. వాళ్ళు మనసు మార్చుకోవాలి, మంచిగా ఉండాలి. మేము ఎంతమందిమో మామంతా వాట రావాలి మేము అడుగుతున్నాం. మాదిలు ఎంతమందిరో వాళ్ళ వాట రావాలి, మాలలు ఎంతరో వాళ్ళ వాట వాళ్ళకి రావాలి. ఎవరి వాట వాళ్ళకు వస్తే ఎవరికి ఏం భయం? ఎందుకు భయం అంటే మాలలకు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ వాట గుంజుకుంటలేం కదా. మీ ఎంతో అంత తీసుకోండి, మేము ఎంతో అంత తీసుకుంటాం, మాదిలు అంత తీసుకుంటాం. అదే కాకుండా ఇంకొక మేము ముందు చెప్తాం మాట, మాదిగా ఉపకుల అంటారు. మేము ఏమంటాం అంటే మాదిగ కింద ఉపకులాలన్నీ ఏలబెట్టాలి. సిలో ఉన్న ఉపకులాలు బాగా చాలా కింద స్థాయిలో ఉన్నారు, వాళ్ళ బీలో పెట్టాలి. అదే మాదిలో సీలో పెట్టాలి, మాలను డీలో పెట్టండి. ఏముంది అట్లా? ఇప్పుడు అప్పుడు కరెక్ట్ డెవలప్ అవుతాయి కదా. అది కాకుంటే ఇప్పుడు డెవలప్ అయిన కులాలు, డెవలప్ అవుతున్న కులాలు, డెవలప్ కు కింద కూడా నోచుకునే కులాలు ఉన్నాయి. డెవలప్ నోచుకునే కులాలు ఏవి? 57 కులాలు ఉన్నాయి. డెవలప్ అవుతున్న కులాలు ఏవి? మాదిగలు ఉన్నారు. డెవలప్ అయిన కులాలు మాలలు ఉన్నారు. డెవలప్ అయిన కులాలు మాలలు, అవుతున్న కులాలు మాదిగలు, అసలు కానివి 57 కులాలు ఉన్నాయి. ఈ 50 కులాలు సమాన వాటి అట్లా చూస్తే అంతే. మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే అన్ని 2 కులాలే చదువుకున్నారు, విద్యావంతులు, ఇంజనీరు, డాక్టర్లు, ఐఎస్ ఆఫీసర్లు కదా. ఉపకుల లేరు కదా. అంటే మీరు ఇప్పుడు ఏమంటారు? మళ్ళీ ఏంది జనాభా 10 అంటారు. జనాభా 10 అంటే మేము ఎక్కడ పోవాలి? మరి మీరు ఆల్రెడీ డెవలప్ అయ్యి ఆకాశంలో కూర్చున్నారు. మీరు ఇంకోలేమో ఆ సమాన లెవెల్ ఉన్నారు, ఆకాశ లెవెల్ ఉన్నారు. ఏ భూమి పాతాళంలో ఉన్నాం 57 కులాలు. 57 కులాలు ఏడ మీకు ఎప్పుడు ఎక్కువ వాట అడుగుతుంది జనాభా తమాషా ప్రకారం. మేము తక్కువ జనాభా ఉన్నాం. మా పరిస్థితి ఏంది అంటే మీ దగ్గర బలం ఉంది, జనం ఉంది, బలం ఉంది, బలగం ఉంది. కాబట్టి మీరు ఈ రోజు మా వాటా మా కావాలి, జనం ఉంది కాబట్టి మా జనాభా 10 ఇవ్వాలి అంటున్నారు. సరే ఆ వాటా ప్రకారం మాకి ఇవ్వండి. ఇప్పుడు 59 కులాలు 57 కులాలు ఒక్కొక్క దాంట్లో పెట్టండి. మీరు ఒక్క దాంట్లో పెట్టండి, కీల్చకుండా ఒక దాంట్లో పెట్టండి. అట్లా చేయాలి కదా. ఏ చేయకుండా మేమే మాల మాదిరి కొట్లాట కాదు, 59లో కొట్లాట అని అంటున్నాను. ఈ 59 కులాల కొట్లాట ఇది మొత్తం. కేవలం ఇది మాల మాదిగలదే కాదు. మరి నిజంగా ఈ యొక్క వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ నిజంగా న్యాయబద్ధమైందే అయితే మరి ఎందుకు దీనిపైన ఇంత వ్యతిరేకత వస్తుంది? మరి ఇన్ని విషయాలు బాగా ఎవరు చేస్తారు? మాలలు మాత్రం ఎవరు చేస్తారు? మాలలు మాత్రమే చేస్తారు. ఏ కులం చేస్తలేదు, మాదిగలు చేస్తుర్రా? ఇప్పుడు మాలలో ఉపకులాలు ఉన్నాయి. దస్తర్ ఉంది, మాస్టర్ ఉంది, పంబల ఉంది. ఈ కులాలు ఉపకుల మాల కింద ఉన్న ఉపకులాలు ఇవి. ఇలా చూస్తాం మీకు కనబడతాయి. ఇలా ఇవి ఉపకులాలు ఎవరు వ్యతిరేకిస్తలేరు, వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఎవరిని మాలల్ని మాకు న్యాయమైన కోరిక చూడండి, మీరు చూడండి. న్యాయమైన కోరికలు వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు మాకు న్యాయం జరగాలంటే వరికని కావాలని చెప్పి ఈ మాల ఒక్కటే మాకు వద్దంటే ఎట్లా?
ఓకే. వాళ్ళ అనుకున్నాలే కదా అవి. ఇప్పుడు సి కేటగిరీలో మాలలు ఉన్నారు, వీళ్ళని డి కేటగిరీలో పెట్టమంటున్నారు. డి కేటగిరీ మరి చెప్తున్నాను. ఉపకులాన్ని ఏలో పెట్టాలి, తర్వాత కింద ఏలో ఉన్న మాదిగలో ఉన్న ఉపకులాలను ఏలో పెట్టాలి, తర్వాత సిలో ఉన్న మాల కులాలు ఉపకులాలను బీలో పెట్టాలి, సీలనేమో మాదిలో పెట్టాలి, డీలనేమో మాలలో పెట్టాలి, మాలలో పెట్టాలి. ఓకే, ఎట్లయితే పైన నుంచి ఉన్నారో అట్లా వెనక నుంచి తీసుకురావాలి అంటున్నా. అది అట్లయితే న్యాయం దొరుకుతుంది. దాంతో పాటు మాకు ఒక 8% ఇవ్వాలి వరికనలా, 8% మాకు ఇవ్వాలి. మాకు 2, 3, 1 ఇస్తుంటే మరి మాకు మళ్ళా వీళ్ళతో మాకు కొట్లా తప్పదు, మళ్ళా ఉద్యమం తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, మీ జనాభా మీ ద్వారా మీ జనాభా ఎంత తీసుకోవాలంటారు. మా జనాభా తక్కువ ఉంటుంది ఎట్లయినా. కానీ అంటే అసలు ఈ వర్గీకరణ కావడానికే ఒక వీరోచిత పోరాటం లెక్క అది పెరుగని పోరాటం చేస్తే 30 ఏళ్ళు పట్టింది. మళ్ళీ 2, 3 ఇస్తే మళ్ళీ పోరాటం చేస్తే అంటే అది ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది. అయితే ఇంకోటి వీళ్ళు ఇద్దరు తింటున్నట్టు కదా, ఇద్దరు పంచుకుంటారు కదా. ఇక ఇప్పుడు ఒకలేవు మాలలు మాదిగా ఇద్దరు ఏకమైతే కింద కులాలు తొక్కేస్తారు వీళ్ళు. కానీ ఇప్పుడు వాస్తవానికి జనాభా ప్రతిపాదికనే ఇస్తారు కదా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఒక 70 మంది ఒక సమూహం ఉన్నారు, 30 మంది ఒక సమూహం ఉన్నారు. ఇప్పుడు నేను 70 మంది ఉన్న దిక్కు 70 రూపాయలు, 30 మంది ఉన్న దిక్కు 30 రూపాయలు ఇస్తాను. ఇది న్యాయం చేసినట్టు. ఇప్పుడు మీరేమంటారు అంటే మేము 30 మంది ఉన్నా కూడా మాకు 50 పంచుర్రి అంటున్నారు. అంటే పెద్ద మనసు చేసుకుని పంచున్నారు అని చెప్తున్నారు. మీరు చేసుకొని పెద్ద మనసు వాళ్ళు ఎట్లా చేసుకుంటారన్నా ఎట్లా చేసుకోవాలి మీరు చెప్పండి. నేను అడుగుతున్నా, నేను చింతల రాజలింగాన్ని స్ట్రేట్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చేసుకోలేని పెద్ద మనసు వాళ్ళు ఎట్లా చేసుకోవాలి పెద్ద మనసు? వాళ్ళకన్నా డెవలప్ అయినా మేము చేసుకోవడానికి, మాకన్నా డెవలప్ వాళ్ళు అయ్యారు కాబట్టి, ఇద్దరు అయ్యారు కాబట్టి అవసరం పడితే తలా ఒక దాంట్లో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం మేము. మీ పెద్ద మనసు మా పెద్దన్నలు మీరు అనుకుంటే మాకన్నా తక్కువ వీళ్ళ పర్సెంటేజ్ వస్తుంది అనుకుంటే, ఒక వివేక వెంకట స్వామి లేకపోతే ఒక రెంజర్ల రాజేషో లేకపోతే ఇంకోరో వీళ్ళే కాదు అన్న, నిజంగా మాలల్లో వెనకబడ్డ వారు లేరా అన్న? వాస్తవంగా చెప్పండి. వాస్తవంగా ఈ మాలలు గుడిసెలలో ఉన్న మాలలు ఎక్కడ లేరంటారా? మాల అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. మాల పెద్ద కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు. మాలలో తిండి లేని వాళ్ళు ఈ రోజు ఊర్లో పోండి హైదరాబాద్ లో రోడ్ల మీద పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఏరా అడుగుతున్నాను నేను. ఎమ్మెల్యే ఏంటి వాళ్ళకు? ఇప్పుడు వీళ్ళకు చెప్తున్నాయి నాయకులు, మాల నాయకులకు, రాజేష్ కానీ ఇంకా కొంతమంది కానీ, మీరు పాటలు పాడుకుంటే ఎప్పటిదాకా పాటలు పాడతారు? మీరు ఎమ్మెల్యే కానీ మీరు ఎందుకు అడగరు? మీ ఎమ్మెల్యే కావాలి ఎందుకు అడగరు? మీ ఎంపీ కావాలి ఎందుకు అడగరు? వివేక్ ఇప్పేయమని చెప్పండి. 1000 కోట్లునే కదా ఆయన దగ్గర, వచ్చి ఖర్చు పెట్టమని చెప్పండి. మిమ్మల్ని పాటలు పాటించుకుంటారు తప్ప దాంట్లో మిమ్మల్ని తీసుకొచ్చుకో ఎమ్మెల్యే చేస్తా అన్నాడు రాజేష్ గారు. చెప్తున్నా గుర్తుపెట్టుకొని, మీరు ఉన్న మాట చెప్తున్నారు. మీరు ఇప్పటిదాకా పాటలు పాడతారు. నీ పాటలు పాడే ప్రతి ఒక్కరికి నేను కళాకారులు చెప్తున్నా, జీవితకాలం అంతా ఎప్పటి నుంచో మన తెలంగాణ రావడానికి మీ రక్తం దారబోసిరు, ఎంతో మంది చనిపోయారు, తెలంగాణ తెచ్చిరు. వాస్తవానికి ఒక పాట పాడితే 1 లక్షల కుటుంబాలు చూస్తూనే పాట అంత అర్థం ఉంటుంది. కానీ మీరు ఎందుకు ఎమ్మెల్యే అడగరు అని అడుగుతున్నా. మీరు ఎందుకు ఎమ్మెల్యే కావద్దని అడుగుతున్నా. ఇక్కడ నేను రెంజల రాజేష్ అడుగుతున్నా, ఇక్కడ ఏపూరు సోమన్ అడుగుతున్నా, ఇంకంతా కళాకారులను అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడు జీవితకాలం అంతా మీరు ఎప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకొని, మీరు ఎప్పుడైనా పోతే ఊరికే మిమ్మల్ని పాటగానే చూస్తారు. ఓ పాటగానే చూస్తారు మిమ్మల్ని, ఒక నాయకుడు గుర్తిస్తలేదు మిమ్మల్ని. పాటగాడిగా చూడడం చిన్న చూపా? చిన్న శుభాని కాదు, చిన్న శుభ చేస్తారు కదా. ఇప్పుడు మీరు దాంట్లో ఉన్న మాలలు ఉన్నారు, మాలలో పోయి పాటగాని పిలిపించి పాటలు ఆ మాటలో త్యాగలు పాట ఉంటాయి కాబట్టి రెంజల్ రాజేష్ని ఓ పాటగా పిలిపించే పాట పాడుతూ చెప్తున్నారు. అదే నాయకులు ఆయన కూర్చుంటారు, అందరు కూర్చున్నారు. ఈ రెంజల్ల రాజేష్ లేచి పాట పాడి చెప్తున్నాడు. మా దగ్గర ఏపూరు సోమన్ ఉన్నాడు, ఏపూరు సోమన్ ఎమ్మెల్యే కావాలి ఆ స్థాయి ఉన్నాడు, కానీ వాళ్ళు పాట పాడించుకో పాట దొరుకుతారు. అది కాదు కదా. అంటే వీళ్ళు పాట నమ్ముకుంటారా లేకపోతే బానిసలాగా పాటను అక్కడికి కైవసం చేస్తురా? ఇది కూడా అనొచ్చు, ఎందుకంటే బానిసగా పాట పాడే మట్టుకే ఉంటారు వీళ్ళు. ఒక నాయకుని ఎదుగునే పరిస్థితి రాలేదు అంటే వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళందరూ ఏమంటారు, చప్పట్లు కొడతారు, చప్పట్లు కూడా సంతోషపడతారు వీళ్ళు. అలా హృదయాలు మంచి హృదయాలు వాళ్ళవి. కానీ ఇంకా ముందుకు ఆలోచన లేదు వీళ్ళకు. అది పాట పాడినా ఈ రోజు వీళ్ళ పోటీ ఎట్లుంటుంది అంటే, ఒకరు మాలలు తిట్టుకుంటా, ఒకరు మాలను తిట్టుకుంటా, ఇంకో కులం తిట్టుకుంటా పాట పాడతారు. వీళ్ళు 3 సంఘాల వాళ్ళు ఏం చేస్తారు, నాయకులు పాట పాడతారు, ఈరోజు ఈ కులాన్ని బాగా తిట్టినారు అనుకోడు. కానీ వెనక దాగు ఎందుకు వస్తాయి అంటున్నారు. మీరు ఎమ్మెల్యే ఎందుకు గారు, ఎంపీలు ఎందుకు గారు, ఎమ్మెల్సీ ఎందుకు గారు? అది పెట్టండి. మీరు ఒక ఎమ్మెల్సీ కావాలి కదా, ఒక కళాకారులు ఒక ఎమ్మెల్సీ కావాలి, ఒక జీవో దీమని చెప్పండి.
కళాకారులు జీవోద్యమం ఎమ్మెల్సీ కావాలని ఒక ఎమ్మెల్యే కావాలి చేయండి. అది చేయకుండా జీతకాలం మంది పాట పాడకుండా కరెక్ట్ పాట సంతోషమే, కానీ మీ వెనక ఉన్నది కూడా మీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో అది కూడా గ్రహించని చెప్తున్నాను. అంటే ఆలోచన శక్తిని కోల్పోయారు. మరి వాళ్ళు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, మాట్లాడే వేల మంది వాళ్ళు మాట్లాడితే గొంతెత్తి పాటనే కాదు, గొంతెత్తి మాట్లాడితే కొన్ని వేల లక్షల మందిని ఆకట్టింపై సత్తా ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ వీళ్ళందరూ చూసే నాయకులు ఏం చూస్తారు, అడిగి వస్తుండే రంజేల్ రాజు బాగా పాట పాడతాడు భయ్, ఏపూరు సొమ్మన్న బాగా పాట పాడతాడు భయ్, ఇంకో అతను వచ్చిండు బాగా పాట పాడతాడు. ఈ పాటగాళ్ళగా చూస్తుంది తప్ప వీళ్ళు నాయకులు గుర్తింపు చేయడం మీద. అంటే కళకు రాజకీయానికి చాలా తేడా ఉంటది కదా, అంటే కళాకారులకి రాజకీయ నాయకులకి వ్యత్యాసం చాలా ఉంటది కదా. రాజకీయంలో చేయాల్సినవి చాలా ఉంటాయి, కేవలం పాట పాడొస్తే కూడా సరిపోదు కదా. అదే అంటుందా, పాట పాడతా మీకు వీళ్ళకి ఆల్రెడీ అన్ని ఉంటవి, వాళ్ళకి కెపాసిటీ ఉంటది, కూర్చొని మాట్లాడగలుగుతారు, చేయగలుగుతారు. కానీ ఆ కెపాసిటీ పాట పాడమే కాదు, రాజకీయం చేసే సత్తా కూడా ఉంది. కోల్పోతున్నారు అంటే నేను రాజకీయం చేసి కోల్పోతున్నారు, వాళ్ళు మర్చిపోతున్నారు. నీకన్నా ఎక్కువ పాట నేను పాడతా, నాకన్నా ఎక్కువ పాట పాడతా అనుకుంటారు. కానీ మీ వెనక ఏం చేస్తాము, ఎందుకు ఎమ్మెల్యే కావద్దు, ఎంపీలు కావద్దు, మినిస్టర్ కావద్దు, సర్పంచ్ కావద్దు, జడ్పీస్ కావాలి, ఆలోచన లేదు వాళ్ళకు. ఇన్ని మాటలు చెప్తున్నావు అంటే పెద్ద ప్లాన్ వేసి ఉంటావా? మీకు ఆలోచన ఏముందన్నా? ఉంటది. మీకు ఆలోచన ఏముందన్నా? చింతల రాజలింగానికి ఏం ఆలోచన ఉన్నది? ఏం ఆలోచన? మేము కూడా రాజకీయ ఎదుగుదల ఉంది మాకు. మేము ఎమ్మెల్యే కావాలి, ఎంపీలు కావాలి. ఇప్పుడు రేపు ఎలక్షన్ వస్తున్నది, ఎలక్షన్ ఏది మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వస్తుంది. మా ఉపకులాలకి ఏమని అడుగుతుంది నేను. రేపు ఏది మన గవర్నర్ కోట వస్తుంది ఎమ్మెల్సీలా, ఉపకులాలకి ఏమంటున్నాయి? ఎందుకంటే ఉపకులాల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ముందుకు వచ్చిన ఏవాడు సత్తా మాకు ఉండదు. ప్రభుత్వాలు నామినేట్ పోస్టులు ఎమ్మెల్సీ కానీ ఇంకా చైర్మన్ కానీ మాకు ఇవ్వాలి కదా, మేము ఖర్చు పెట్టుకోలేం కదా. ఇప్పుడు ఎమ్మెల్యేకు చైర్మన్ ఇస్తారు, కార్పొరేట్ చైర్మన్. ఓ ఎంపీకి ఇస్తే ఆయనకి ఇస్తారు, ఓ జడ్పీటీసీ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇన్ని రోజులు చేస్తున్నా ఇంకొక చిన్న ముందు పోతా, మీకు రాజకీయం ఉన్నది. రాజకీయంగా జెండల్ మోస్తూనే ఉంటాడు జీవితకాలము. ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, కొడుకు బిడ్డ భార్య అవుతాడు. కానీ ఈ కార్యకర్తలు ఆలోచన చేయరు. ఈ ఉన్న కార్యకర్తలు అరే నేను ఏం చేస్తున్నా, వాళ్ళు స్టేజ్ మీద కూర్చుంటే ముంగడ కొట్టి సపోర్ట్ కొట్టుకుంటా వాళ్ళకు చేయగలుగుతారు. వాళ్ళు కూడా ఎందుకు ఆలోచన రావద్దు అంటున్నాను, మీరెందుకు రావద్దని అడుగుతాను నేను మీ ద్వారా. పాసిబుల్ అయితే అంటారా? ఒకవేళ సరే మీరు అన్నట్టే అనుకుందాం, ఆలోచన వచ్చినంత మాత్రాన కూడా పాసిబుల్ అవుతుంది. మీకు కావాల్సిన వర్గీకరణ కోసమే మీరు 30 ఏళ్ళు కొట్లాడాల్సి వచ్చింది. నిజంగా దళితులు రాజకీయంగా అంత ఎదగాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో పాసిబుల్ అయితే ఎప్పుడైతుంది అంటే ఈ వరికన్నా అయిన తర్వాత మాల మాదిగ ఉపకులాలు ఈ 3 కలిసి రాజ్యాధికారం గురించి పోరాడాలి అంటున్నా. ఈ పోరాడితే బీసీలను కలుపుకొని చేస్తే 100% రాజ్యాధికారం వస్తుంది. మా దగ్గర ఎమ్మెల్యేలు అవుతారు, ఉపకులాలు అవుతారు, మాలలు అవుతారు, మాదిగలు అవుతారు, ఇంకా కింద ఉన్న కులాలు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు. ఈ ముందు ఇది ఒడవాలి. మీరు చెప్తున్నారు కానీ అంటే నేను ఓపెన్ గా చెప్తా, ఆన్ ద కెమెరా చెప్తా. నేను చాలా మంది దగ్గర కలిసినప్పుడు, చాలా మందితో తిరిగినప్పుడు నేను ఒక మాట విన్నా. దళితులు మాదిగల నుంచి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, రెడ్డిలో, బ్రాహ్మణులో, కమ్ముల్లో, వాళ్ళలో వీళ్ళు నాయుడులో అయితే వీడికి కంచానికి గతి లేకున్నా కూడా తోటోడు ఎదుగుతున్నాడు, వాడు 1000 కోట్లకు ఎదుగుతున్నట్టే ఎంకరేజ్ చేస్తాడే తప్ప వానికి కిందికి లాగాడు. అదే మాదిగల దళితులలో వీడు 100 కోట్లకు ఉన్నా కూడా వాని పక్కనోడు ఒక బండి కొంటే కూడా ఓర్వడాట. వాస్తవం. ఎందుకంటే ఈ మాల మాదిగ దాంట్లో ఎట్లుంటది అంటే తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వరు. అరే తెల్ల బట్టలు వేసుకుంటే నిన్న నుంచి దళిత నాయకుడు అంటుర్రు అని వీళ్ళు ఏమున్నా కానీ పక్క పెట్టేసి ఎప్పుడైతే ఒక నాయకుడు ఎదుటి నాయకుడిని ఓరకుండా ఉంటాడో అర్థమైపోతుంది. ఇది అక్కడున్న ఊళ్ళ నాయకులకు అర్థమైపోతుంది. కానీ ఆ డబ్బుకు దాల్చిపడో 100కో 200కో 1000 రూపాయలు ఆల్చిపడి వాళ్ళ ముంగట అనలేరు. ఈ రకమైన ఆలోచన ఎందుకన్నా అణచివేయబడ్డ వాళ్ళకి ఇంకెక్కువ కసి ఉండాలి, ఇంకెక్కువ పట్టుదల ఉండాలి, ఎట్లా పెట్టి మనం లేవాలి, ఎదగాలి అని ఉండాలి కదా. ఇప్పుడు ఈ రకమైన 1000 కోట్లు ఉన్న దగ్గర, ఒక 50 రూపాయలు లేని దగ్గర, తిండి లేని దగ్గర ఏమి చేస్తాడు, ఎంతగానో చేస్తాడు. 1000 కోట్లు ఉన్నోడు ఏదో రకంగా అనగదో ప్రయత్నం చేస్తాడు. ఏదో బయటకు వచ్చినోడు ఏదో పాట రూపేనా లేకపోతే ఒక ఉద్యమ రూపం బయటకు వచ్చేస్తుంటే వాడు ఏడో అనగ దొక్కాలి, ఏడ పక్క పెట్టాలి, డబ్బులు ఇచ్చి పక్క పెట్టాలన్నా, ఇంకే పక్క పెట్టాలన్నా, పక్క పెట్టి వాళ్ళని పక్క పెడుతుంటే ఇడపైకి వస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నోళ్ళు వాళ్ళ ఇంట్లో కొడుకు ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే ఉన్నోళ్ళు జడ్పీటీసీ అవుతారు, మినిస్టర్లు అవుతారు, మాదిగలు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ అవుతారు అని వాళ్ళ కింద ఉన్న కులాలు వీళ్ళు కూడా ఆలోచన చేస్తలేరు.
ఇప్పుడు వాళ్ళ నాయకుని తిరగబోతున్నాము, వాళ్ళ ఆయన ఎమ్మెల్యే ఎంపీ అయ్యిండు, వాళ్ళ మళ్ళీ కొడుకు అవుతుండో బిడ్డ అవుతుందో ఆలోచన లేదు. అది ఉన్ని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి చేయకూడదు మనలు. నేను ఆలోచన చేయమంటున్నావు ఈ నాయకులందరినీ, మాదిగ నాయకు కింద ఉన్న నాయకులకు, మాలలో ఉన్న కింద ఉన్న నాయకులకు మీరు కూడా ఎమ్మెల్యే ఎంపీలు కావాలంటే ఆలోచన చేయండి. మీ నాయకులు మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎప్పుడైతే మీరు సవి సపోర్ట్ కొడుతున్నారో ఆడ పోయినప్పుడు మీకేమైనా ఏదైనా మీకు దారి చూపిస్తా, ఎంపీటీస్ ఇస్తా, జెడ్పీటీ ఇస్తా అన్నాడా మిమ్మల్ని అంటే కాండి అంటున్నా. ఎప్పటిదాకా జై కొడుకుడు బతుకుతారు అని అడుగుతాను మీ ద్వారా. ఓకే అన్న, అంటే ఈ విషయాలన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు మీకు మన మీటింగ్ లో జరిగినప్పుడు గతంలో హామీ కూడా ఇచ్చిండ్రు. అవును, ఈ యొక్క ఉపకులాలకు సంబంధించి చైర్మన్లు కూడా చేస్తా, కార్పొరేషన్ చైర్మన్లు అని. అయితే ఏమంటున్నామంటే చేవేల గడ్డ మీద లక్షల మంది సభలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎదుట ఖర్గే గారు ముంగట మాదిగలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్, మాలలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీ 57 ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అన్నాడు. ఇంతవరకు ఊసే లేదు ఆయన. ఎందుకంటే ఆ మాట అయిని మా ఉపకులాల వారందరము మా మోకాల్లో సంతోషం వచ్చింది. అయ్యో ఏ నాయకుడు చేయలేదు, ఆ గతంలో ఉన్న తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనలేదు, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వస్తే చేస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్లో మా ఉపకులాలం అందరం తిరిగి ఎమ్మెల్యేకు సపోర్ట్ చేసినాం మేము. మా 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 రక్తం కూడా ఉంది అట్లా. ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు అందులో కూడా తిరిగి గెలిపేయాలని సపోర్ట్ చేసినాం. మా రక్తం ఉంది, మా శ్రమ ఉంది, మా చెమట ఉంది అట్లా. కానీ ఇప్పుడు మాత్రము ఆ పేరు భూషిస్తలేడు. ఎందుకు తీస్తానో అడుగుతున్నా. అంటే రెడ్డి బుద్ధి వలుసుకుంటా అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డికి రెడ్డి బుద్ధి అంతే కదా మరి కనిపిస్తుంది కదా. ఇప్పుడు మాకు చేస్తానది ఎందుకు చేస్తాను అడుగుతున్నా. ఇదే మాదిగల గురించి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పిండు. అంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని గొప్ప వ్యక్తులు మాదిగలు, మా రెడ్డిలకు ఆ మాదిగలకు మాత్రమే ఉంటది ఇట్లాంటిదని గొప్పగా చెప్పిండు. అసొంటి రేవంత్ రెడ్డిని పట్టుకొని మీరు రెడ్డి బుద్ధి అని కించపరుస్తారు. ఎందుకంటే ఇప్పుడు నోట్లకి వెళ్ళి పెదులకలు వచ్చింది వేరు, నీ హృదయంకి రావాలి. ఏది లోపలికి వచ్చితే అది వాస్తవం అనుకుంటారు. అంటే మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డికి ఆ భావజాలం లేదు. ఎందుకు చేయమంటారు నేను. ఇప్పుడు ఉపకులాలు అంటావు కదా, ఉపకులాలు నీకు ఇంకోటి ఉపకులాల గురించి అవగాహన బాగా అయినకు. బుడగ జంగం అంటే ఏంది, ఒలేదాస్ అంటే ఏంది, పంబల్ అంటే ఏంది, బైండ్లు అంటే ఏంది, ఒలేదాస్ అంటే ఏంది అన్ని తెలుసు కదా ఆయనకు. తెలిసినాక ఇన్ని కులాల్లో మాదిగలు 2 డెవలప్ అయినాయి కదా తెలుసు కదా. తెలిసినప్పుడు 57 కులాలను ఎందుకు పైకి తీసుకురావడం, పెద్ద మంది చేసుకుంటే మంచి హృదయం ఉంటే అరే నిజంగా అన్ని మాదిగ కంటే వీళ్ళకి పక్క తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వీళ్ళ ముందు వరుస కూర్చోవటాన్ని ఎందుకు అనుకుంటలేమని అడుగుతాను రెడ్డి గారిని. రెడ్డి గారిని అడుగుతా, డైరెక్ట్ అడుగుతున్నా. ఎందుకంటే మేము అన్యాయం అవుతున్నాము. అన్ని కులాల ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా అన్యాయం చేసింది మాకు. తెలంగాణలో కేసీఆర్ గారు అన్ని కులాల కంటే అన్ని కులాలకు అన్ని మతాలకు అవగాహన వ్యక్తి అనుకున్నాం మేము. చాలా సీనియరు, బాగా పనిచేస్తాడు, బాగా మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞాని. కానీ తెలంగాణ గురించి కొట్లాడి తీసుకొచ్చాడు. తెలంగాణ తెచ్చు సంతోషమే. ఆ కొట్లాడే దాంట్లో కూడా మా భాగస్వామి కూడా ఉంది, మా రక్తం ఉంది, మా శ్రమ ఉంది, మా చెమట ఉంది. మేము కూడా రోడ్ల మీకు వచ్చినాము, వంట వార్పులు చేసినాము, తిండిలకు తిరిగినాము. కానీ మేము ఏమనుకున్నామంటే కేసీఆర్ వస్తే మా బతుకులు 57 కులాల బతుకులు బాగుపడతాయి, తెల్లారుతాయి, మంచిగా ఉంటాయి అనుకున్నాము, వెలుగులు వస్తాం అనుకున్నాం. కానీ ఆయన మాత్రం దగ్గర కూడా రానిలేదు. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ దగ్గర కూడా రానిలేదు. కులవేక్షతేనా లేకపోతే ఇంకేమన్నా? అదే కదా గర్వంగా. దొరాని కార్వము దొర అక్కడ దొర ఇక్కడ రెడ్డి ఇక్కడేమో దళితులకు దళిత బంధు పెట్టిన ఏకైక వ్యక్తి దేశంలో. ఒక దళితుడి కుటుంబానికి 10 లక్షలు చేరేటట్టు ఏ ముఖ్యమంత్రి కూడా యోచించలే. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు దొర అంటున్నారు. ఎందుకంటే మా ఉపకులాలకు ఎవరికి చెందలేదు అంటున్నాను. నీ యొక్క 10 లక్షల దళిత బంధు ఎవరికి ఇచ్చినావు? ఎవరికి ఇవ్వాలండి 10 లక్షలు? కింద పడ్డ కులాలు, రోడ్డు మీద తిరుగుతున్న కులాలు, ఊరికి దూరాన నెట్టేసిన కులాలకు, ఊరికి దూరాన టెంట్ వేసిన కులాలకు నువ్వు తవ్వండి వస్తూ పోతుంటే, నువ్వు పామోజు వస్తూ పోతుంటే గుడిసెల దగ్గర ఉండే మా కులాలు అవి ఇప్పుడు రోడ్ల మీద అడుకొని తింటారు. మా ఉప కులాలు చాలా ఉంటాయి, అవి కనబడలేదని అడుగుతుంది నీకు. మీ ద్వారా దగ్గర అడుగుతున్నా. వాళ్ళకి ఇవ్వకుండా మాలలో ఎదిగిన వాళ్ళకు, మాదిగలో ఎదిగిన వాళ్ళకు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళకు, 100,000 బండ్లు ఉన్న వాళ్ళకు ఇస్తే మాకు ఏడిచ్చినాను. ఒక్కరు కూడా మాకు ఉప కులాలకు చెందలేదు. నువ్వు ఎవరికి ఇస్తే ఏం లాభం? నువ్వు లేని వానికి ఇవ్వాలి కానీ ఉన్నోనికి దోషం ఇచ్చినావు కదా. ఎట్లా దొరకపోతే ఎట్లుంటది? నువ్వు దొరపోతే వదులుకోలేవు కదా. కేసీఆర్ దొర ఎట్లా పక్క దొరే అక్కడ దొర. ఇప్పుడు రాజకీయం ఎట్లుందంటే ఉంటే దొరల చేతులు ఉంటది, ఉంటే రెడ్డిల చేతులు ఉంటది. మిగతా బీసీ కులాలు వస్తలేదు, రానివారు వీళ్ళు. అవసరం పడితే ఇద్దరు ఒకడైతారు, అక్కడ దొర ఒకడైతారు, రెడ్డి ఒకడైతారు. మరి నిన్న మొన్న బీసీ భావజాలంతో బీసీలందరినీ ఐక్యం చేయడానికి తీన్మార్ మల్లన్న బీసీ నినాదం ఎత్తుకోండు. మరి ఈయనన్నా సరిగ్గానే ఉంటాడా?
వాస్తవానికి తీన్మార్ మల్లన్న గురించి చెప్పారు కాబట్టి తీన్మార్ మల్లన్న తెలివిపాడు జ్ఞానుడు మంచి ఆలోచన ఉంటది. కొంచెం ఆయన కొన్ని అనుకూల అనువాలను తెలుగు కొన్ని తగ్గించుకుంటే ఆయన నంబర్ 1 పొజిషన్ లో ఈ రాష్ట్రంకి ఒక పెద్ద నాయకుడు అవుతారు. ఆయన తగ్గించుకుంటే ఏం తగ్గించుకుంటే కొంచెం ఆయనది మాటలు కానీ చేసిన ఎదుటోని కొంచెము సుల్కం చూసా అనుకుంటున్నా, నేనైతే అనుకుంటా అని మాటలు బట్టి చూస్తుంటే ఆమె ఉంటది. ఆయన కట్టు ఉంటే ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి బీసీలో ఆయన బీసీలో కాబోయే ముఖ్యమంత్రి చెప్తున్నా. మీరేమో ముఖ్యమంత్రి స్థానం గురించి చెప్తున్నారు, కానీ చాలా మంది ఇదే తీన్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలరు అని అంటారు. బ్లాక్ మెయిల్ అంటున్నారు, మేము వింటున్నాం బ్లాక్ మెయిల్ అంటున్నారు. కానీ ఎంత చేసినా ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసినా ఇంకేం చేసినా మాట్లాడే చాకచక్యం ఉంది ఆయన దగ్గర, మాటల్లో చాకచక్యం ఉంది. అంటే ఎదుటి మనిషిని ఎట్లా ఆయన తప్పు ఎట్లా తీసుకొచ్చి సూచించ సత్తా ఆయన దగ్గర ఉంది, వేరే నాయకుల దగ్గర లేదు. అది బ్లాక్ మెయిల్ చేసిన కాదన్ను ఉండదు, ఉండొచ్చు, చేసిండొచ్చు అంటున్నాను. కానీ అది ప్రజల్లో ఈ మాట చెప్పాలంటే గుండెల్లో గుచ్చుకొని చెప్తాడు ఆయన. అందుకని తప్పనిసరిగా పెద్ద నాయకుడు ఎదుగుతాడు ఆయన. భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న మంచి రాజకీయ నాయకుడు. మరి దళితులనే ఛాయ పైసలు అడుక్కొని అంగిలాగు సిద్ధాంతంతో చెప్పి అటు దళితులను ముంచిండు, దళితులను ఆగం చేసిండు, అసలు దళితులను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బీసీ నినాదం అంటుండు, రేపు బీసీలను కూడా వాడుకొని వదిలేస్తాడు. తీన్మార్ మల్లన్న గురించి ఒక సామెత ఉంది, స్పెషల్ ఈయన మీద వాడతారు, ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న అనే వ్యక్తిని అని అంటారు. మేము చాలా సార్లు విన్నాము, మాట్లాడినాము, చాలా మంది అంటారు ఈ మాట అంటారు కాదన్ను. కానీ అదే మార్చుకోవాలని నేను అదే మార్చుకొని ఒక్కటే వే నిలబడితే ఒక లైన్ లో నిలబడితే అవుతాడు. అవసరానికి మార్పు జరిగితే ఎసంటి నాయకుడు పెద్ద పెద్ద నాయకుడు ఇందిరాగాంధీ అసంటోళ్ళు ఓడిపోయారు, రాహుల్ గాంధీ అసంటోళ్ళే ఓడిపోయి మళ్ళీ పైకి వచ్చారు. ఇప్పుడు 10 ఏళ్ళు అంటే ఉద్యమాలు తెలంగాణ రాదు అనుకున్న మా కేసీఆర్ గారు ఓడిపోయాడు, ఆయనే ఓడిపోయాడు, ఈయన పెద్ద కాదు. కానీ మార్చుకుంటే మంచిగా ఉంటుందని అడుగుతున్నాను బాగా. ఆయన ఇంతకుముందు ఏం చేసిండో ఇంకేం పోయిండో మనకు తెలియదు. అందరూ అంటారు చాయ్ పైసలు లేవు, లాగు లేదు, లంగ లేదు, నాకు ఏం లేవు, బయట తిరుగుతా చేస్తా అని చెప్పిండు. కానీ అది వేరు. ఇప్పుడు నువ్వు బీసీ విధానం ఎత్తుకున్నావు కాబట్టి నువ్వు ఒక లైన్ లో ఉంటే తప్పనిసరిగా పెద్ద నాయకుడు అవుతావు అని చెప్తున్నావు మీ ద్వారా. సో ఫైనల్ గా చెప్పండి అన్న, చింతల రాజలింగాన్ని అడుగుతా ఉన్నా, ABCD వర్గీకరణ గురించి మీరేం చెప్తారు వ్యతిరేకిస్తున్న మాలలకు? మాలల హోదాలకు అనొకటి చెప్తున్నాను నేను, మేము ముగ్గురం అన్నదమ్ములు, మాల మాదిగా ఉపకుల అన్నదమ్ములము. మాకన్నా ఒక ఇంట్లో 3-4 అన్నదమ్ములు ఉంటే పెద్ద కొడుకు డెవలప్ అవుతుంటే అన్న అన్నాడు తండ్రి లాంటోడు. మాకు అన్న పెద్ద అన్నలు వాళ్ళు ఎందువల్లే ఉపకులాలు అన్యాయం అయిపోతున్నారు, వీళ్ళకు న్యాయం జరగాలంటే ఒక వాట ఇయ్యాలి, వాళ్ళు కొట్లాడాలి అంటున్నాను నేను. వాళ్ళ తర్వాత మాదిగలు ఉన్నారు, మాదిగలు కూడా అరే వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు, SC 57 కులాలకు న్యాయం జరగాలి ఆల్రెడీ మందకృష్ణ కొట్లాడుతున్నాడు. మందకృష్ణ ఎంతమంది ఏం చెప్పినా వరికన్నా అవుతుందంటే ఆయనకి పేరు తప్ప ఎవరికి రాదు ఈ రాష్ట్రంలో దేశంలో. ఇప్పుడు ఆయనకి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు చాలా మంది అంటారు అరే వరికని మేము కొట్లాడుతున్నాం అంటారు. కానీ ఏం కొట్లాడినా గెలిచిన ఆయనకి పేరు, ఓడిపోయిన ఆయనకే పేరు. ఈ వరిక జరిగిందంటే ఆయనకే పేరు వస్తుంది రాష్ట్రంలో దేశంలో. కాలేదనుకో ఆయన కావాలని చేసిండు, ఇప్పటికే చేస్తున్నాయి కాబట్టి అట్లా వస్తుంది. ఏం చేసినా ఆయనకే వర్తిస్తుంది. కాబట్టి మాల మాదిగ సోదరులారా, ఈ ముగ్గురం కలిసి మన వాటలు మనం తీసుకొని రాజాధికారం దిక్కు అడుగులు వేస్తే మనం ముగ్గురు కలిసి ఉంటే బీసీని కలుపుకొని చేస్తే రాజాధికారంలో మాల మాదిగల మినిస్టర్లు సీఎం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని మాల మాదిగ సోదరులు నేను మీ ద్వారా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.